హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్ గా ఉండిద్ది. 2 రోజులు అవుతుంది తలస్నానం చేసి, తలకైతే ఆయిల్ పెట్టలేదు. ఆయిల్ పెట్టకుండా ఒక్క రోజు ఉండాలన్నా కూడా నా వల్ల అసలు కానే కాదు. తలంతా దురదొచ్చేస్తుంది అనుకోండి. ఇంక ఈ రోజు బయట పని అయిపోగానే బయట ఊడ్చేసి ముగ్గేసిన తర్వాత వెంటనే ఇంకా తలకైతే ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే మామూలు కొబ్బరి నూనె రాస్తాను, పారాషూట్ కొబ్బరి నూనె. మా అమ్మాయికి అయితేనేమో ఇంకా ఈ మధ్య ఒక ఆయిల్ అయితే ఇచ్చాను. 3 రకాల 4 రకాల ఆయిల్స్ కలిపి అయితే ఇచ్చాను. హాస్టల్కి వెళ్తుంది కదా, తనకి హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటది. నాకంటే కూడా కొంచెం తక్కువగానే ఉంటది. హెయిర్ కూడా ఊడిపోతుంది. డాండ్రఫ్ ప్రాబ్లమ్ అవి కూడా ఉన్నాయి. అందువల్ల హెయిర్ ఊడిపోతుంది. అందుకని 4 రకాల ఆయిల్స్ అయితే కలిపిచ్చాను. అది ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆముదమును, కొబ్బరి నూనె, ఈ 4 అయితే కలిపి ఇంకొక డబ్బాలో పోసి అయితే ఇచ్చాను. వాడుకుంటుంది. మరి ఎలా ఉందో రిజల్ట్స్ అనేది తెలీదు. హెయిర్ పెరిగినా పెరగకపోయినా ఊడిపోకుండా ఉంటే అదే చాలు. ఊడిపోకుండా ఉంటే ఉండే కొద్ది కొంచెం గ్రోత్ అనేది వస్తుంటది. హెయిర్ పెరగడం అనేది మాకు చాలా తక్కువ. హెయిర్ కట్ చేసామంటే మాత్రం మళ్ళీ ఆ కట్ చేసిన హెయిర్ రావటానికి 1 సంవత్సరం టైం పట్టిద్ది మాకు. అంత హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటది. కొంతమందికేమో ఎటువంటి కేర్ తీసుకోరు. నార్మల్ గా జుట్టు వద్దన్నా సరే పెరిగిపోతా ఉంటది. ఇంకా అది వాళ్ళ జీన్స్ ని బట్టి కూడా ఉంటది అనుకోండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళ హెల్త్ ని బట్టి కూడా ఉంటది. హెల్త్ ని బట్టి కూడా జుట్టు అనేది, హెల్త్ బాగుంటే జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటది. మన హెల్త్ బాగుండకపోయినా సరే జుట్టు ఎక్కువగా ఊడిపోవటం, డాండ్రఫ్ రావటం ఇలా జరుగుతూ ఉంటది. హెల్త్ విషయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు జాగ్రత్త తీసుకోరు. పిల్లలైతేనేమో వాళ్ళ చదువు గురించి వాటి గురించి ఆలోచిస్తా ఎక్కువ స్ట్రెస్ గా ఉండి వాటి వల్ల వాళ్ళకి జుట్టు ఊడిపోతా అలా ఉంటది. మనకైతేనేమో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ విషయంలో అసలు కేర్ అనేది తీసుకోము. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత మనం తింటాం. ఇంట్లో వాళ్ళు తినంగా మిగిలింది తింటాం. సద్దన్నం ఉందనుకోండి, ఇంక ఇది వేస్ట్ గా ఏం పడేస్తాము, ఇంత కష్టపడి వండుకున్నాము, ఇన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చామని చెప్పేసి సద్దన్నం మనం తినటం. ప్రతి ఇంట్లో జరిగేది అదేను. సద్దన్నం మిగిలిందనుకోండి, తినేది ఆడవాళ్లే, మగవాళ్ళకు కూడా పెట్టరు. ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నారు కదా, డబ్బులు సంపాదించేది వాళ్ళే కదా. డబ్బులు సంపాదించే వాళ్ళకి సద్దన్నం పెట్టకూడదు కదా, అందుకని ఆడవాళ్లే తింటారు. ఇంట్లో అత్త మామూలు గాని, ఇరుగు పొరుగు గాని ఎవరైనా చూసారనుకోండి, మొగుడుకు సద్దన్నం పెట్టి ఇది వేడి వేడి అన్నం తింటుందని అంటారని ప్రాబ్లంతో కూడా కొంతమంది అయితే సద్దన్నం తింటారు. లేటుగా అన్నం తింటాం. ఇంట్లో వాళ్ళందరికి అన్నం పెట్టిన తర్వాత వీళ్ళు అన్నం తింటాం. పిల్లలకు పెట్టిన తర్వాత హస్బెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళారనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చిన దాకా వెయిట్ చేయటం, తినకుండా ఉండటం, వాళ్ళ కోసం ఎదురు చూడటం. టయానికి తినకపోయినా సరే గ్యాస్ ఫామ్ అవుతుంది. చాలా ఇబ్బంది వస్తాయి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. హస్బెండ్ కోసం తినకుండా ఎదురు చూస్తే మంచి హౌస్ వైఫ్ అవుతారు, కానీ హెల్త్ ను పోగొట్టుకుంటారు. అవన్నీ ఇదివరకటి రోజులండి. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత లాస్ట్ లో మిగిలిన ముద్ద మనం తింటాం. అదన్నీ పాతకాలం రోజులు. ఇప్పుడు అవన్నీ కుదరదు. ఇంట్లో పిల్లలకు పెట్టామా, పిల్లలు తిన్న వెంట మనం తినటం, లేదనుకోండి పిల్లలు తినేటప్పుడు మనం తినటం. ఇంకొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, అన్నం పెట్టినా సరే తినరు. వాళ్ళకి గంటలు గంటలు తినిపించాలి. వాళ్ళని ఎత్తుకొని అటు తిప్పి ఇటు తిప్పి గంటల సేపు తింటారనుకోండి, ఇసుకిస్తారు. వాళ్ళకి అన్నం పెట్టేటప్పటికి వీళ్ళకి నీరసం వచ్చేసిద్ది, వీళ్ళ పని అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ముందే తినాలి. పిల్లలకంటే ముందే వీళ్ళు తిని బలంగా యాక్టివ్ గా ఉండి తర్వాత పిల్లలకు పెట్టేసేయాలి. అంటే త్వరగా అన్నం తినలేము ఏమనుకుంటే ఏదో ఒక ఫ్రూట్స్, మంచి హెల్దీ ఆహారం తీసుకోండి. అన్నమే తినాలనే లేదు. మీరు చక్కగా కడుపు నిండా తినేసేయండి, తర్వాత పిల్లలకు పెట్టేసేయండి. పిల్లలకి పెట్టాలంటే విసుగు వచ్చేసిద్ది, వాళ్ళు తినరు. మీకేమో ఆకలి అయ్యి నీరసం వచ్చేసిద్ది, నీరసంలో కోపం వచ్చింది. వీటన్నిటికంటే చక్కగా మీరు కడుపు నిండా తినేసి పిల్లలకు పెట్టండి. వాడు ఎంత ఇసుకిచ్చినా ఎంత గొడవ చేసినా సరే మీకు ఇంకా కోపం రాదు. కొంచెం బలం ఉంది కదా, ఓపిక తెచ్చుకొని పెట్టగలుగుతారు. కొంతమంది పిల్లలకు పెట్టకుండా ముందు ఏమడే తినేస్తుంది, పిల్లలకు పెట్టదు, పిల్లలు తిన్న తర్వాతే మనం తినాలి, పిల్లలకు పెట్టకుండా తింటుంది అనుకుంటారని చెప్పేసి కొంతమంది ఏమో పిల్లలకు పెట్టేంత వరకు తినరు. ఇరుగు పొరుగుకు భయపడతా ఉంటారు. మన హెల్త్ పాడైపోతే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మన ఇంట్లో పనులు చేయరు, మన పిల్లల్ని చూసుకోరు. అందుకని మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే మనం టయానికి తినాలి. నిజం చెప్పాలంటే మనం తిన్న తర్వాతే మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలనుకోండి. మనం హెల్దీగా ఉండి ఇంటి ఇటు చాకిరి మొత్తం చేసి వాళ్ళకి చక్కగా వండి పెడితేనేగా వాళ్ళు తినేది. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకొచ్చామనుకోండి, ఫ్రూట్స్ చాలా ఎక్కువ రేటు ఉన్నాయి.
మనం ఏం తిందాంలే, పిల్లలకు పెట్టేద్దాంలే, పిల్లలు 2-3 రోజులు తింటారు కదా, మనం తినే 2 కాయలు మిగిలిచ్చామనుకోండి పిల్లలు ఇంకో రోజు ఎక్స్ట్రా తింటారు కదా అని కూడా తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదా ఎవరికైనా హెల్త్ బాగలేదనుకోండి, హెల్త్ బాగలేని వాళ్ళ వాటికే తీసుకొస్తారు. వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళే తింటారు. కదవ వాళ్ళందరూ మామూలు ఫుడ్, పచ్చళ్ళు వేసుకోవడం, కారాలు వేసుకొని తింటాం, ఏది పెడితే అది తింటాం. అసలు హెల్త్ ఎందుకు పాడవుతుంది? మంచి ఆహారం తీసుకోకపోవటం వల్లే కదా మనకి హెల్త్ అనేది పాడైపోయేది. అందుకని మంచి ఆహారం తీసుకుంటే మనకి హెల్త్ అనేది పాడవకుండా ఉంటది కదా. ఫ్రూట్స్ కు పెట్టే 100-200 గురించి మనం ఆలోచిస్తున్నాము. తర్వాత ఏదన్నా మనకు ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే తర్వాత లక్షల్లో వేలల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే తగ్గదు. ఆడవాళ్ళకి టయానికి ఫుడ్ తీసుకోపోవటం వల్ల, హెల్దీ ఫుడ్ తీసుకోపోవటం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ డౌన్ అవటం, బీపీలు రావటం, షుగర్లు రావటము, నెలసరి ప్రాబ్లమ్స్ అని, వెయిట్ పెరగటం కూడా ముఖ్యంగా వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని తిని వెయిట్ పెరిగారంటారు కానీ ఎక్కువ శాతం వెయిట్ పెరగటానికి కారణం అది కాదు. టయానికి తినకపోవటం వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి మనం వెయిట్ పెరుగుతాము. నైట్ లేట్ గా తినటం, నైట్ ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత లాస్ట్ లో మనం తిన్నాం అనుకోండి, ఇంకా అప్పుడు నైట్ తిన్న తర్వాత మనం ఏం చేస్తాం, వెంటనే పడుకుంటాము. తిన్న వెంటనే పడుకుంటే కూడా మనం వెయిట్ పెరిగిపోతాము. ఉదయం పూట మనం ఎక్సర్సైజ్లు అవన్నీ చేయడానికి మనకు టైం ఉంటుందా? ఉండదు. ఇంట్లో పని చేయాలి. ఇంట్లో పని ఎంత చేసినా సరే అది ఎక్సర్సైజ్ కిందకి రాదంట. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇంట్లో పని చేయాలి, ఇంటి చాకిరీ చేయాలి, ఈ పని అంతా చేసేటప్పుడు సరిపోతుంది, మనకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ ఎందుకులే అని చెప్పేసి మనం అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాము. ఉదయం పూట ఎక్సర్సైజులు చేయడానికి కుదరకపోయినా సరే కనీసం సాయంత్రం అన్నా మనం ఏదో ఒక చిన్న ఎక్సర్సైజులు చేసుకోవటం, ఇంటి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు నలుగురు కలిసి వాకింగ్ కి వెళ్ళటం, 1 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్లో నడవటం, అలా చేయాలి. నడక అనేది మనకి చాలా ముఖ్యం. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అని, ఏదన్నా జ్యూస్, క్యారెట్ జ్యూస్ అలాంటివి తాగటం, అలాంటివి తాగాలంటే మనకు బడ్జెట్ సహకరించలేదు అనుకోండి, అవి మానేసైనా సరే కనీసం టయానికి అన్నం తింటాం, రోజుకొక ఫ్రూట్ అనేది తినటం, మంచి హెల్దీ అయిన కూరతో అన్నం తింటాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామో తెలుసా, పిల్లలకి ఇంట్లో వాళ్ళకి కూర వేసి మనం పచ్చళ్ళు వేసుకొని తింటాం. కూర కొంచెమే ఉంటది, మళ్ళీ ఇప్పుడేం కూర చేస్తాంలే అని ఒక్కొక్కసారి పచ్చడి వేసుకొని తిని మనం అడ్జస్ట్ అవుతాము. ఒక్కొక్కసారి ఏమో కూర చేయటానికి డబ్బులు లేక, కూరగాయలు లేక, బడ్జెట్ అనేది సహకరించక, ఈ ఇప్పుడు చేసే కూర అనేది మళ్ళీ రేపు చేసుకోవచ్చులే, రేపుకు మనకి డబ్బు అనేది కలిసి వచ్చేది కదా అని ఆ ఆలోచనతో కూడా మనం ఏం చేస్తాము, పచ్చళ్ళు వేసుకొని తింటాం. ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత కొంచెం పచ్చళ్ళు, కారాలు, ఉప్పులు ఇవన్నీ చాలా తగ్గించుకోవాలి. ఆకుకూరలు అనేది ఎక్కువగా తీసుకోవటం. ఒకవేళ పచ్చడి వేసుకోవలసిన పరిస్థితే వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం కొంచెం కూర, కొంచెం పచ్చడి, మనం కూడా అలాగనే కొంచెం కూర కొంచెం పచ్చడి వేసుకొని తినాలి. అంతేగాని తిన్నంత వరకు మొత్తం పచ్చడితో తినకూడదు. ఇంకొకటి, ఉదయం పూట ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేసి పెడతాము, వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. మనం అప్పుడు టిఫిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆరిపోయిద్ది. ఎంత హాట్ బాక్స్ లో పెట్టుకున్నా సరే ఆరిపోయిద్ది. టిఫిన్ చేసి పెట్టేసి ఆ అంట్లన్నీ మనం కడిగేసుకోవాలి. ఉదయాన్నే తిందామంటేనేమో మనకు తినబుద్ధి కాదు. కొంతమందికి అంత త్వరగా హడావుడిగా తినాలంటే తినబుద్ధి కాదు. కొంచెం ఇంట్లో పనులు అయిన తర్వాత నిదానంగా కూర్చొని తినాలనుకుంటారు. పని మొత్తం అయిపోయిన తర్వాత తినేటప్పటికి ఆకలి అవుతా ఉంటది. లేదా అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తిందామంటేనేమో ఒక్కళ్ళకి ఏం చేసుకుందాంలే అని, ఇవన్నీ ఇలాగే ఉంచితే అంట్లన్నీ ఇలాగనే ఉంటాయి ఏమని చెప్పేసి ఒక్కోసారి ఉదయం పూట టిఫిన్ కూడా తినకుండా ఓన్లీ టీ తాగేసి ఇంకా మధ్యాహ్నం ఒకేసారి తినేయొచ్చులని ఊరుకుంటాం. మధ్యాహ్నం వంట కూడా ప్రత్యేకంగా మనకి ఏం వండుకుంటామని ఉదయం పూట వాళ్ళకు ఉండేటప్పుడే ఒక ముద్ద వండుకుంటాము. అది ఎంత మిగిలితే అంత తిని అడ్జస్ట్ అవుతాము. కొంచెమే మిగిలింది అనుకోండి, అది చాలకపోయినా సరే మళ్ళీ ఏం వండుకుంటామని చెప్పేసి ఆ ఒక్క ముద్దే తిని ఊరుకుంటాము. ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి ఎంతైనా వండి పెడతాము, ఏదైనా చేసి పెడతాము. మన కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఆ ఇప్పుడేం చేసుకుందాంలే, ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుదాంలే అని ఆ భావంలో ఉంటాం మనం. దానివల్ల మనం ఏం కోల్పోతున్నాము, మన హెల్త్ ను కోల్పోతున్నాం. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాము. సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడైతే ఇంకా మరీ చెప్పలేమనుకోండి, పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లల గోల ఇంకైతే భరించలేమనుకోండి. ఉదయం పూట లంచ్ బాక్స్ అవన్నీ ఆడావుడు లేదని ఒక్క పేరే కానీ తర్వాత రోజంతా చాలా కష్టం ఉంటది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఉదయం పూటే కొంచెం కష్టంగా హడావుడిగా ఉంటది.
పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు మాత్రం ఇంకా రోజంతా కష్టమైన అనుకోండి. వాళ్ళ గొడవలు, ఆకలి అవుతుంది అంటారు, ఆ స్నాక్స్ అంటారు, ఈ స్నాక్స్ అంటారు. మనం ఇంట్లో హెల్తీగా చేసి వచ్చింది తినటానికి ఇష్టపడరు, బయట ఫుడ్ కావాలంటారు, ఇంట్లో చేసిన కూర తినరు. పెద్దవాళ్ళు ఇష్టపడే కూర పిల్లలు ఇష్టపడరు, పిల్లలు ఇష్టపడే కూరలేమో పెద్దవాళ్ళు ఇష్టపడరు. అదే స్కూల్ కనుకోండి, ఏదో ఒకటి కొంచెం వేసి పెట్టామనుకోండి, ఆకలి మంట మీద తినేస్తారు. ఇంటికాడైతే అలా కాదు కదా. అన్నం తినకపోయినా సరే ఏదో ఒక స్నాక్స్ ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుతారు. దానివల్ల వాళ్ళ హెల్త్ పాడైపోయిద్దేమోనని వాళ్ళకి నచ్చినవి వండి పెడతా ఉంటాము. ఇంకా మన గురించి అనేది మనం అస్సలు ఆలోచించుకోము. వాళ్ళు చేసే గొడవలు, కోట్లాట్లు, అల్లరి వల్ల మనకు మైండ్ పోయి మెంటల్ ఎక్కేస్తాయి అనుకోండి. అంతంతలోకి మనకు కోపం వచ్చేసిద్ది, బీపీ వచ్చేసిద్ది. తర్వాత మన పిల్లలే కదా అని మనం కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. వాళ్ళని బతిలాడి తినిపిస్తా ఉంటాము. అదే అలుసుగా తీసుకొని పిల్లలు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంటారు. కానీ అమ్మ ప్రేమ కదా, తప్పదు. అందరి కోసం త్యాగం మనమే చేయాలి, మన కోసం ఎవరు చేయరు. నేనైతే రోజంతా ఎనర్జీగా ఉండటానికి మాత్రం ఇంక ఇదిగోండి ఇలా వేడి నీళ్ళు అయితే తాగుతాను. వేడి నీళ్ళల్లో ఇప్పుడైతే వేసుకుంటాను ఒక స్పూను. ఇదైతే గ్యాస్ ప్రాబ్లం కోసం వాడుతున్నాము. 2 స్పూన్లు వేసుకోవాలి. ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అయితేనేమో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇది తాగుతున్న కాడ నుంచి నాకైతే బాగుంది. గ్యాస్ ప్రాబ్లం అనేది అసలుకి లేనే లేదు. ఏ పొడులు వేసుకోపోయినా సరే ఉదయాన్నే వేడి నీళ్ళు అనేది ఒక 1/2 లీటర్, 1 లీటర్ తాగితే మంచిది. కనీసం ఒక 1/2 లీటరు, ఒక గ్లాసు, ఒక అరషోడైనా సరే క్రమేపీ అలవాటు చేసుకోండి. ఉదయం ఇడ్లీ వేసాను కదా, అదైతేనేమో నవీన్‌కి వాళ్ళ నాన్న కోసం అయితే వేసాను. ఇప్పుడైతే నాకు వేడివేడిగా తింటున్నాను. ఇడ్లీ గాని, దోస గాని నేను అప్పటికప్పుడు వేడివేడిగానే చేసుకుంటాను. ముందే చేసి హాట్ బాక్స్‌లో పెట్టి అలా అయితే తినను. ఇడ్లీ తినటమే నాకు అంతైతే ఇష్టం ఉండదు. టిఫిన్ అంటేనే నాకు పెద్ద ఇష్టం ఉండదు. కాకపోతే ఉదయం పూట ఏదో ఒకటి తినాలి. తినలేదనుకోండి గ్యాస్ ఫామ్ అయ్యి తలనొప్పి వచ్చేది. చాలా చిరాకు వచ్చేసిద్ది. అందుకని ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ తినేదేదో వేడి వేడిగా ఫ్రెష్‌గా చేసుకొని తింటాను. ఇలా చేసుకోలేదనుకోండి సద్దన్నం మిగిలితే అది తినటం అలా చేస్తున్నాను. సద్దన్నం తినటం వల్ల హెల్త్‌కు మంచిదే కానీ అన్నం అనేది కూడా ఎక్కువ తినకూడదు. మధ్యాహ్నం అన్నం తింటాము. మళ్ళీ నైటు అన్నమే తింటాము. ఉదయం పూట కూడా అన్నం తిన్నామనుకోండి ఎక్కువ వెయిట్ పెరిగిపోతాము. వైట్ రైస్ అనేది మన హెల్త్‌కి అంత మంచిది కాదు కదా. నేనైతే మాత్రం కొంచెం లేట్ అయినా సరే వేడివేడిగా చేసుకొనే తింటాను. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతే తినాలి, మిగిలిన సద్దన్నం తిని అడ్జస్ట్ అవటం ఇవన్నీ మానుకొని మీ గురించి మీరు ఆలోచించండి. ఇలా చేయటం వల్ల ఉత్తమ ఇల్లాలైతే అవుతారేమో కానీ హెల్త్‌ను మాత్రం పోగొట్టుకుంటారు. ఎవరి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.